అందరూ ఊహించినట్లే ఆర్ కృష్ణయ్య మాజీ సీఎం జగన్ కు షాక్ ఇచ్చారు. వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆర్ కృష్ణయ్యకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. అందుకే సమయం చూసుకొని జగన్ కు హ్యాండ్ ఇచ్చి తన దారి తాను చూసుకున్నారట. ఇంతకు బీజేపీ ఇచ్చిన ఆఫర్ ఏంటి? వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ కృష్ణయ్యను పిలిచి మరీ కండువా కప్పి రాజ్యసభ పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్. కానీ ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడంతో కృష్ణయ్య వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. చాలా మంది చట్టసభల్లోని పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీ మారుతుంటారు. కానీ కృష్ణయ్య మాత్రం తనపై ఆ మచ్చ పడకుండా చూసుకున్నారు. ఏ పార్టీ అయితే తనకు రాజ్యసభ పదవి ఇచ్చిందో ఆ పార్టీలోనే తాను ఉండనప్పుడు ఆ ఎంపీ పదవి మాత్రం ఎందుకనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కృష్ణయ్య ఏం చేయబోతున్నారు, తన భవిష్యత్ ప్రణాళిక ఏంటనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కృష్ణయ్య కొత్త రాజకీయ పార్టీ పెడతారా, మళ్లీ రాజ్యసభకు వెళ్తారా, లేదంటే రాజ్భవన్ పదవి కోసం చూస్తున్నారా? ఇవే అందరి ముందున్న ప్రశ్నలు. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అతనితో సంప్రదింపులు మొదలుపెట్టింది. బీసీలో మంచి పట్టున్న నాయకుడు, పార్టీలో ఉంటే లాభం చేకూరుతుందని ఆశించింది. వెంటనే కృష్ణయ్యకు సన్నిహితుడైన నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిని రాయబారానికి పంపింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో కులగణన కోసం పోరాడుతోంది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో బీసీ గణన కూడా చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య కనుక పార్టీలో ఉంటే బీసీలకు సంబంధించిన బలమైన ప్రతినిధి ఉన్నట్లవుతుంది. బీసీలో కూడా కాంగ్రెస్ పట్ల సానుకూల వైఖరి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎంపీ మల్లు రవితో రాయబారం పంపింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన సందేశాన్ని పూర్తిగా విన్న కృష్ణయ్య తన అభిప్రాయాన్ని తర్వాత చెప్తానని అన్నారట. తన రాజకీయ భవిష్యత్పై కొన్ని ఆప్షన్లను దగ్గర పెట్టుకున్నానని, సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తానని మల్లు రవికి చెప్పారట. దీంతో కాంగ్రెస్ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయి. కాగా అసలు ఆర్ కృష్ణయ్యతో రాజీనామా చేయించిందే బీజేపీ అనే వార్తలొస్తున్నాయి. కృష్ణయ్య రాజీనామా చేస్తే జాతీయ స్థాయిలో పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని భావిస్తోందట. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త గవర్నర్ల నియామకంపై ఒక నిర్ణయం తీసుకోనుందట. ఆర్ కృష్ణయ్యకు కూడా గవర్నర్ పదవి ఇస్తామని బీజేపీ చెప్పిందట. అకస్మాత్తుగా తనకు రాజ్భవన్లో ఉండే ఛాన్స్ వస్తుందని తెలియడంతో కృష్ణయ్య కూడా ఓకే చెప్పారట. అందుకే వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్ పదవులను వేరే వ్యక్తులకు ఇవ్వదు. బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ పనిచేసిన వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కృష్ణయ్య గతంలో బీజేపీకి దగ్గర మనిషే. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో ముఖ్యమైన పదవులు కూడా నిర్వహించారు. ఆ కారణంగానే కృష్ణయ్యకు గవర్నర్ పదవి ఇచ్చే విషయంలో బీజేపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్ కృష్ణయ్య తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే తన దగ్గర పలు ఆప్షన్లున్నాయని మాత్రం చెప్పుకొచ్చారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టమనే డిమాండ్లు కూడా వస్తున్నాయని చెప్పుకొచ్చారు. గతంలో కూడా కృష్ణయ్య రాజకీయ పార్టీ పెడతారనే వార్తలొచ్చాయి. 2014 కంటే ముందు ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని భావించారు. కానీ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన వంటి అంశాల కారణంగా ఆయన ఆ ప్రతిపాదన విరమించారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో తెలంగాణలో పార్టీ కోలుకోవడానికి ఆనాడు చంద్రబాబు ఆర్ కృష్ణయ్యను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రకటించారు. అంతేకాకుండా ఆయనకు ఎల్బీనగర్ సీటు కూడా ఇచ్చారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్యతో పాటు 15 మంది తెలుగుదేశం తరపున గెలిచారు. అయితే ఆ ఎన్నికల తర్వాత కృష్ణయ్య టీడీపీతో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలొచ్చినా ఆయన పోటీ చేయకుండా సైలెంట్ గానే ఉన్నారు. చివరకు 2022 జూన్లో ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ వెంటనే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆర్ కృష్ణయ్య గనక గవర్నర్ పదవి కోసమే రాజీనామా చేస్తే ఆయన ఏ పార్టీలోనూ చేరకూడదు. అంతేకాకుండా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టకూడదు. ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేని వారికే గవర్నర్ పదవి ఇస్తారు.
ఇప్పటి వరకు బీసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కృష్ణయ్యకు గవర్నర్ పదవి వస్తే ఆ ఉద్యమాన్ని కూడా పక్కన పెట్టి రాజ్భవన్కే పరిమితం కావాల్సి వస్తుంది. పదవీకాలం ముగిసే వరకు ఇతర రాజకీయ అంశాల జోలికి వెళ్లే అవకాశమే ఉండదు. గవర్నర్ పదవి కోసం కృష్ణయ్య మధ్యలోనే కాడి వదిలేసి వెళ్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇన్నేళ్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఇకపై ప్రజల్లోకి రాకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఇమిడిపోగలరా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అలా చేస్తే పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమంలో పనిచేస్తున్న ఎంతో మందికి ద్రోహం చేసినట్లే అనే చర్చ జరుగుతోంది. గవర్నర్ పదవి పేరుతో బీజేపీ చేస్తున్న ప్రలోభాలకు కృష్ణయ్య లొంగిపోతారా అని ఉద్యమకారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ పదవి కాకుండా తిరిగి తాను రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ పదవి కూటమి ప్రభుత్వం తరపున ఇస్తే మాత్రం కృష్ణయ్య తప్పకుండా తీసుకుంటారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న కులగణన విషయంలో కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి ఆర్ కృష్ణయ్య పనికొస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. దేశంలో బీసీ కులగణన విషయంలో ప్రతిపక్ష పార్టీలే కాకుండా ఎన్డీఏలోని కొన్ని మిత్రపక్ష పార్టీలు కూడా బీజేపీపై అసంతృప్తితో ఉన్నాయి. ఆర్ కృష్ణయ్యను ముందు పెట్టి ఆ విషయంలో సరైన కౌంటర్ ఇవ్వాలని కూడా బీజేపీ భావిస్తోందట. అందుకే ఆయనను రాజ్యసభ ఎంపీగానే తిరిగి బీజేపీ పంపిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా ఇప్పుడు బంతి ఆర్ కృష్ణయ్య కోర్టులోనే ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది త్వరలోనే తెలియనుంది.